హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ బ్రష్ ఛానల్. ఫర్ మీ ఓకే. అండ్ ఇంత పెద్ద దోశ నేను ఒక్కదాన్నే తినలేను. బట్ ఈ హోటల్కి ఒక స్టోరీ ఉందన్నమాట. ఇది వచ్చేసి మన శివాలయం సెంటర్ ఉంది కదా, సో అక్కడ తిలక్ హోటల్ చాలా ఫేమస్. ఏంటంటే చాలా ఏళ్ళ కిందట మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు హోటల్స్ అంటే బ్రేక్ఫాస్ట్కి తిలక్ హోటల్సే అనమాట. తిలక్ హోటల్లో ఇడ్లీ కానీ, సాంబార్ కానీ, పూరి కానీ, రవ్వ దోశ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. అండ్ ఈ పేపర్ దోశ, మసాలా దోశ చాలా బాగుంటుంది అనమాట. ఇది మనం చెప్తుంటాం కదా చాలా ఏళ్ళ నుంచి ఉంది, చాలా ఏళ్ళ నుంచి. సో ఈ హోటల్ కూడా చాలా ఏళ్ళ నుంచి ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీల్స్ కూడా దొరుకుతాయి. చాలామంది ఇప్పటికీ చుట్టుపక్కల పల్లె వాళ్ళు ప్రొద్దుటూరుకి షాపింగ్కి వస్తారు. మెయిన్ గోల్డ్ ఇక్కడ ఫేమస్, బట్టలు ఇక్కడ ఫేమస్. సో ఇక్కడ షాపింగ్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ ఏరియాస్లో ఖచ్చితంగా ఈ తిలక్ హోటల్లోనే ఎక్కువ తింటుంటారు. అండ్ ఇంతకుముందు అయితే తక్కువ ఉండేవి కదా, ఇప్పుడైతే చాలా ఉన్నాయి. కానీ కంప్లీట్గా వెజ్ దొరికేది. మీల్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీ మసాలా దోశ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా తిలక్ హోటల్ వైపు ప్రొద్దుటూరుకి వచ్చినా, శివాలయం సెంటర్ అలా వచ్చినా కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అక్క కోసము, సో ఈ స్టైల్ చూసారా, యాక్చువల్గా ఇవి ఓల్డ్ స్టైల్ అనమాట. ఇలా పొట్లం కట్టడం, పొట్లంకి దారం కట్టడం, ఇప్పుడంతా కొంచెం ట్రెండ్ మారింది కదా ప్యాకింగ్. అండ్ చూడండి, ముఖ్యంగా అరటి ఆకు. వీళ్ళ మసాలా దోశ కూడా యాక్చువల్గా అరటి ఆకులోనే ఇస్తారు. ఏంటంటే ఇది పేపర్ రోస్ట్ దోశ కాబట్టి ఇది కొంచెం సైజు సరిపోదు కాబట్టి అరిటాకు ఇవ్వలేదు యాక్చువల్గా. అండ్ సి దిస్ ఈజ్ వడ అండి. నిజంగా వడ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ రెండు ఇడ్లీస్ అనమాట. ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆకులో ఇచ్చి కింద ఇలా చట్నీ. సో ఇది 1 లేయర్ చట్నీ. అండ్ చూడండి ఎంత నీట్గా ఉందో ప్యాకింగ్. అండ్ ఇంకా దీంట్లో మెయిన్ ఇడ్లీలో ఏంటంటే స్పెషల్ చట్నీస్. చూడండి మనకి ఎన్ని ఇచ్చారో. ఇవి రెండు కూడా చట్నీస్ అన్నమాట. ఫైనల్గా ఇది వచ్చేసి సాంబార్. ఈ సాంబార్ స్పెషల్ ఏంటో తెలుసా, చూపిస్తాను. పోసేసి దాంట్లో స్మెల్ అండి, వేడి వేడి సాంబార్. ఇడ్లీలో సాంబార్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అండ్ వీరి స్పెషల్ ఏంటంటే దోశలోకి కూడా సాంబార్ ఇస్తారు. సో ఇప్పుడు నాకైతే ఏమేమి ఇచ్చారో ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ దీంట్లో మీకు ఇంకొక విషయం చెప్పనా, పచ్చి కొబ్బరి ముక్కలు. సాంబార్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తారు, అదే వీళ్ళ స్పెషాలిటీ. అండ్ ఇది గట్టి పప్పుల చట్నీ. ఇప్పుడు అసలు హోటల్స్లో ఇవ్వరు కదా ఇట్లా ఇంత గట్టి చట్నీ, అంత వాటర్ పోసేస్తారు. మసాలా ఈ పేపర్ రోస్ట్లోకి సెపరేట్ మసాలా ఇచ్చారు. అండ్ నేను చూడండి ఇప్పుడు ఈ మసాలాని ఇక్కడ వేస్తున్నా. ఓకే, సో ఇవే అన్నమాట ఈ తిలక్ హోటల్స్, మన తిలక్ హోటల్ స్పెషల్స్. అండ్ ఈ దోశలోకి వీళ్ళు ఎందుకు మసాలా వేయరంటే, ఈ పేపర్ రోస్ట్ కదా, ఆ రోస్ట్ తగ్గిపోతుందని వేయరనమాట. సో నేను ఇది మసాలా ట్రై చేస్తున్నాను. చాలా బాగుంటుందండి మసాలా. చాలా బాగుంది. అండ్ ఇది యాక్చువల్గా అక్క కోసం తెచ్చిన ఇడ్లీ, బట్ ఐ విల్ ట్రై.
సాంబార్ ఎప్పుడైనా కూడా దీనికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇడ్లీ కానీ ఏమైనా హోటల్ నుంచి తెచ్చాను అనుకో, నేను సాంబార్ కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు కదా. సో నేను ఏం చేస్తానంటే అవన్నీ తిన్న తర్వాత ఆ సాంబారు 2-3 అలా ఇస్తారు, అన్నీ ఖర్చు అవ్వవు అవి. సో నేను అది తీసేసి ఇలా పెట్టుకొని తాగేస్తానమాట. మా మమ్మీ అయితే ఎనుములకి కుడితి పెడతారు కదా, సో అట్లా కుడితి తాగినట్టు సాంబార్ తాగుతావు నువ్వు అని చెప్తా ఉంటుంది అనమాట. అది మంచిది కాదు నాయన, బట్ నాకు ఎందుకో అది తాగాలనిపిస్తుంది. వేడి వేడిగా సాంబార్ చాలా టేస్ట్ అనిపిస్తుంది. బట్ ఈ మధ్య తాగట్లేదు రెడ్డి, అలా చెప్తుంది మా మమ్మీ. దానికి ఒక స్టోరీ అనమాట. సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ఇలా తిలక్ హోటల్లో మార్నింగ్ ఇలా తినడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు శివాలయం సెంటర్లో తిలక్ హోటల్ ఉంటుంది, చాలా ఫేమస్. మీరు తప్పకుండా అక్కడ ఒకసారి ట్రై చేసి, మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఆల్రెడీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా. ఓకే అండి, మరి బాయ్ ఫ్రెండ్స్.